పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్భగవద్గీత, 12వ అధ్యాయం. 11వ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణుడు మళ్లీ నొక్కి చెప్పాడు, అర్జున, నీవు చూసిన నా ఏ స్వరూపాన్ని నీవు తప్ప ఇంతకుముందు ఎప్పుడూ ఎవరూ చూడలేదు, మరియు భవిష్యత్తులో కూడా ఎవరూ చూడలేరు. నన్ను తపస్సు చేతగాని, యజ్ఞం చేతగాని, మరియు ధ్యానం చేతగాని చూడలేరు. కాని అనన్య భక్తి ద్వారా, అంటే నా పట్ల తప్ప ఇతరత్రా ఎక్కడా శ్రద్ధ ఏర్పడకుండా నిరంతరం నూనెధారలాగా నా చింతన ద్వారా సరిగ్గా నువ్వు చూసిన విధంగా నన్ను ప్రత్యక్షంగా చూడటానికి, తత్వంతో సాక్షాత్తుగా తెలుసుకోవడానికి మరియు ప్రవేశం పొందడానికి కూడా వీలవుతుంది. కాబట్టి అర్జున, నువ్వు నిరంతరం నా చింతన చెయ్యి, భక్తుడివి కమ్ము. అధ్యాయం చివరిలో అతను, అర్జున, నువ్వు నా ద్వారానే నిర్ధారించబడిన కర్మ చెయ్యి అని అన్నాడు. మత్పరమః, నా పరాయణుడవయ్యి కర్మ చెయ్యి. అనన్య భక్తియే అతని ప్రాప్తికి సాధనం. అప్పుడు అర్జునుడు వేసిన ప్రశ్న స్వాభావికమైనదే. అవ్యక్తము అక్షరము అయిన దాన్ని ఉపాసించే సాధకుడు మరియు సగుణులైన మిమ్ములను ఉపాసించే సాధకుడు, ఇద్దరిలో శ్రేష్ఠులెవరు? ఇక్కడ ఈ ప్రశ్నను అర్జునుడు 3వసారి లేవనెత్తాడు. 3వ అధ్యాయంలో అతను, భగవాన్, నిష్కామ కర్మయోగం కంటే సాంఖ్యయోగం మీకు శ్రేష్టమనిపిస్తున్నప్పుడు నన్ను భయంకర కర్మలలో ఎందుకు పడేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, నిష్కామ కర్మయోగమైనా లేక జ్ఞానమార్గమైన రెండింటిలోనూ కర్మ చెయ్యవలసిందే. ఇందులో కూడా ఎవరైతే మొండిగా ఇంద్రియాలను నిరోధించి మనస్సుతో విషయాలను స్మరిస్తాడో అతను డంభాచారుడే గాని జ్ఞాని మాత్రం కాదు. కాబట్టి అర్జున, నువ్వు కర్మ చెయ్యి. ఏ కర్మ చెయ్యాలి అంటే, నియతం కురు కర్మత్వం, నిర్ధారితమైన కర్మ చెయ్యి. నిర్ధారితమైన కర్మ ఏది అంటే ఇలా చెప్పాడు, యజ్ఞం యొక్క ప్రక్రియే అసలైన కర్మ. యజ్ఞం విధి గురించి చెప్పాడు. అది ఆరాధన, చింతన యొక్క విశిష్ట విధి. అది పరమంలో ప్రవేశం ఇప్పించే ప్రక్రియ. నిష్కామ కర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ రెండింటిలోనూ కర్మ చెయ్యవలసినప్పుడు, యజ్ఞార్థ కర్మ చెయ్యవలసి వచ్చినప్పుడు, క్రియ ఒక్కటే అయినప్పుడు మరి తేడా ఏమిటి? భక్తుడు కర్మలను సమర్పణ చేసి ఇష్టదైవానికి ఆశ్రితుడై యజ్ఞార్థ కర్మలో ప్రవృత్తుడవుతాడు. మరి 2వ రకమైన సాంఖ్యయోగి తన శక్తిని అర్థం చేసుకుని బాధ్యతతో అదే కర్మలో ప్రవృత్తుడవుతాడు, పూర్తిగా శ్రమిస్తాడు. 5వ అధ్యాయంలో అర్జునుడు మళ్లీ ప్రశ్నించాడు, భగవాన్, మీరప్పుడప్పుడు సాంఖ్యం ద్వారా కర్మ చెయ్యడాన్ని ప్రశంసిస్తే అప్పుడప్పుడు సమర్పణ ద్వారా నిష్కామ కర్మయోగాన్ని ప్రశంసిస్తారు. ఈ రెండింటిలో శ్రేష్టమైనది ఏది? ఇప్పటికే అర్జునుడు 2 పద్ధతులలోనూ కర్మ చెయ్యాలనేది అర్థం చేసుకున్నాడు. కాని రెండింటిలో శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, 2 పద్ధతులలోనూ కర్మలో ప్రవృత్తులయ్యేవారు నన్నే పొందుతారు. కాని సాంఖ్య మార్గానితో పోలిస్తే నిష్కామ కర్మ మార్గం శ్రేష్టమైనది. నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చెయ్యకుండా ఎవరు యోగిగాని మరియు జ్ఞానిగాని కాలేరు. సాంఖ్యయోగం దుష్కరమైనది. అందులో విపత్తులు, అడ్డంకులు అధికం. ఇక్కడ 3వసారిగా అర్జునుడు అదే ప్రశ్న వేశాడు, భగవాన్, మిమ్ములను అనన్య భక్తితో ఆశ్రయించేవాడు మరియు
అవ్యక్త అక్షరమైన దానిని ఉపాసన చేసేవాడు ఈ ఇద్దరిలో శ్రేష్ఠుడెవరు? అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏవం అంటే ఈ ప్రకారంగా ఇప్పుడిప్పుడే మీరు చెప్పిన విధి విధానం ప్రకారంగా అనన్య భక్తితో మీ శరణుజొచ్చి మీచే నిరంతరం సంయుక్తుడై మిమ్మల్ని చక్కగా ఉపాసించేవారు ఒక రకం. రెండో రకం వారు మీ శరణు పొందకుండా స్వతంత్రంగా తమ విశ్వాసంతో మీరు స్థితులై ఉన్న అక్షయం అవ్యక్తమైన స్వరూపాన్ని ఉపాసిస్తారు. ఈ రెండు రకాల భక్తులలో ఉత్తముడైన యోగవేత్త ఎవరు? అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు. శ్రీ భగవానువాచ. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. అర్జున, నాలో మనస్సును ఏకాగ్రం చేసి నిరంతరం నాతో సంయుక్తులైన భక్తులు పరమంతో సంబంధం ఉంచే శ్రేష్టమైన శ్రద్ధతో యుక్తులై నా భజన చేసేవారిని నేను యోగులలో అతి ఉత్తములైన యోగులుగా భావిస్తాను. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంద్రియాల సముదాయాన్ని చక్కగా సంయమనం చేసి మనస్సు బుద్ధి యొక్క చింతన కంటే అత్యంత అతీతమైన సర్వవ్యాప్తి అయిన అనిర్వచనీయ స్వరూపం గల సదా ఏకరసంలో ఉండే నిత్యమైన అచలమైన అవ్యక్తమైన ఆకారరహితమైన అవినశ్వర బ్రహ్మ ఉపాసన చేసేవారు సంపూర్ణ భూతాల హితానికై ఉన్నవారు మరియు అందరి పట్ల సమాన భావం గలవారు అయినట్టి ఆ యోగులు కూడా నన్నే పొందుతారు. బ్రహ్మ యొక్క ఆ విశిష్టతలు నాకు భిన్నంగా లేవు. కాని క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఆ అవ్యక్త పరమాత్మ పట్ల ఆసక్తి ఉన్న చిత్తంగల పురుషుల సాధన క్లేశంతో కూడుకున్నది. ఎందుకంటే దేహాభిమానులచే అవ్యక్త విషయక గతి దుఃఖపూర్వకంగా ప్రాప్తిస్తుంది. దేహం యొక్క స్పృహ ఉన్నంత వరకు అవ్యక్తం యొక్క ప్రాప్తి దుష్కరమైనది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఒక సద్గురువు. అవ్యక్తమైన పరమాత్ముడు అతనిలో వ్యక్తమయ్యాడు. అతనంటాడు, మహాపురుషుడి శరణు పొందకుండా ఏ సాధకుడు తన శక్తిని అర్థం చేసుకుని ముందుకు వెడతాడో అతను నేను ఈ దశలో ఉన్నాను, ఇక ముందు ఈ దశలోకి వెడతాను, నేను నా అవ్యక్త శరీరాన్నే పొందుతాను, అది నా రూపమే అవుతుంది, నేను అతణ్ణే అని అనుకుంటూ ప్రాప్తికై నిరీక్షించక తన శరీరాన్ని
సోహం అనడం మొదలు పెడతాడు. ఇదే ఈ మార్గంలో అన్నింటికంటే గొప్ప అడ్డంకి. అతను దుఃఖాలయం అశాశ్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాని ఎవరైతే నా శరణుజొచ్చి ఆచరిస్తారో వారు ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. ఎవరైతే నా పరాయణులై సంపూర్ణ కర్మలను అంటే ఆరాధనను నాకర్పించి అనన్యభావంతో యోగం అంటే ఆరాధనా ప్రక్రియ ద్వారా నిరంతరం చింతన చేస్తూ భజన చేస్తారో तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. కేవలం నాలోనే చిత్తాన్ని ఉంచిన ఆ భక్తులను నేను శీఘ్రంగానే మృత్యురూపమైన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను. ఈ ప్రకారంగా చిత్తాన్ని నిలపడానికైన ప్రేరణ మరియు దాని విధిని గురించి యోగేశ్వరుడు వివరణ ఇస్తాడు. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. కాబట్టి అర్జున, నువ్వు నాలోనే మనసు పెట్టు, నాలోనే బుద్ధి ఉంచు. ఆ తరువాత నువ్వు నాలోనే నివసిస్తావు. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. మనస్సు మరియు బుద్ధిని స్థిరం చేయలేకపోతే అప్పుడు అర్జునుడు ఇంతకుముందన్నాడు, మనస్సుని ఆపడాన్ని నేను వాయువులాగా దుష్కరమనుకుంటున్నాను అని. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय. నువ్వు గనక మనస్సును నాలో అచలంగా స్థిరపరచటంలో సమర్థుడవు కాలేకపోతే, హే అర్జున, యోగాభ్యాసం ద్వారా నన్ను పొందు ఇచ్ఛను కలిగి ఉండు. చిత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చి దానిని ఆరాధనా చింతన క్రియలలో నిమగ్నం చేయడానికి పెట్టిన పేరే అభ్యాసం. ఇది కూడా చెయ్యలేని స్థితిలో అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నువ్వు గనక అభ్యాసంలో కూడా అసమర్థుడవైతే కేవలం నా కొరకై కర్మ చెయ్యి, అంటే ఆరాధించడంలో తత్పరుడవు కమ్ము. ఈ ప్రకారంగా నా ప్రాప్తి కోసం కర్మను చేస్తూ నువ్వు నా ప్రాప్తి రూపమైన సిద్ధినే పొందుతావు. అంటే అభ్యాసం కూడా చెయ్యలేని పరిస్థితులలో సాధనాపథంలో కొనసాగుతూ ఉండు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం
ततः कुरु यतात्मवान्। ఇది కూడా చేయడంలో అసమర్థుడవైతే సంపూర్ణ కర్మల ప్రతిఫలాన్ని త్యాగం చేసి, అంటే లాభనష్టాల యొక్క చింతన వదిలేసి, మద్యోగకు ఆశ్రితుడవై, అంటే సమర్పణ భావంతో బాటు ఆత్మవంతుడైన మహాపురుషుని శరణులోకి వెళ్ళు. అతని వలన ప్రేరితమై కర్మ స్వతహాగానే జరగడం మొదలవుతుంది. సమర్పణ భావంతో బాటు కర్మఫలాన్ని త్యాగం చేయడం యొక్క మహత్వాన్ని గురించి చెబుతూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: श्रेयो हि ज्ञानमभ्यासाज् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम्। కేవలం చిత్తాన్ని నిరోధించే అభ్యాసంతో, జ్ఞాన మార్గంతో కర్మలో ప్రవృత్తమవడం శ్రేష్టమైనది. జ్ఞాన మాధ్యమంతో కర్మకు కార్యరూపునివ్వడం కంటే ధ్యానం శ్రేష్టమైనది. ఎందుకంటే ధ్యానంలో ఇష్టదైవం ఉంటాడు కదా. ధ్యానం కంటే కూడా సంపూర్ణ కర్మల ఫలాన్ని త్యాగం చేయడం శ్రేష్టమైనది. ఎందుకంటే ఇష్టదైవం పట్ల సమర్పణ భావంతో బాటుగా యోగంపై దృష్టి ఉంచుతూ కర్మఫలాన్ని త్యాగం చేయడం చేత అతని యోగక్షేమాల బాధ్యత ఇష్టదైవానిదైపోతుంది. కాబట్టి ఈ త్యాగంతో అతను వెంటనే పరమశాంతిని పొందుతాడు. ఇప్పటి వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిందేమిటంటే, అవ్యక్తం యొక్క ఉపాసన చేసే జ్ఞాన మార్గుని కంటే సమర్పణ భావంతో బాటు కర్మను చేసే నిష్కామ కర్మయోగి శ్రేష్టమైనవాడు. ఇద్దరూ ఒకే కర్మను చేస్తారు, కాని జ్ఞాన మార్గుడికి దారిలో అడ్డంకులు ఎక్కువ. అతని లాభనష్టాల బాధ్యత అతనిదే అయి ఉంటుంది. అలా కాక సమర్పితుడైన భక్తుడి బాధ్యత మహాపురుషునిపై ఉంటుంది. కాబట్టి అతను కర్మఫలత్యాగం ద్వారా శీఘ్రంగానే శాంతిని పొందుతాడు. ఇప్పుడు శాంతిని పొందిన పురుషుని లక్షణాలను గురించి చెప్తాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ. ఈ ప్రకారంగా శాంతిని పొందిన ఏ పురుషుడైతే భూతాలన్నింటి పట్ల ద్వేషభావరహితుడో, అందరినీ ప్రేమించువాడో, మరియు కారణరహితంగా దయాళుడో, ఎవరైతే మమతచే రహితుడో, అహంకారంచే రహితుడో, సుఖదుఖాలలో సమానత్వం గలవాడో, మరియు క్షమించగలవాడో, సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఎవరైతే నిరంతరం యోగ పరాకాష్ఠతో సంయుక్తుడో, లాభనష్టాలలో సంతుష్టుడో, మనస్సు మరియు ఇంద్రియాల సహితంగా శరీరాన్ని వశం చేసుకున్నాడో, దృఢ నిశ్చయం గలవాడో, అతను నాలో సమర్పితమైన మనస్సు బుద్ధి కలవాడు. అట్టి నా భక్తుడు నాకు ప్రియమైనవాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ ముక్తో యః స చ మే ప్రియః. ఎవరి వలన ఏ జీవి కూడా ఉద్వేగాన్ని పొందడో, ఎవరైతే తను కూడా ఏ జీవి వలన ఉద్విగ్నుడు కాడో, హర్ష సంతాప భయాలు విక్షోభాలు లేనివాడు, ఆ భక్తుడు నాకు ప్రియమైనవాడు.
సాధకులకు ఈ శ్లోకం అత్యంత ఉపయోగకరమైనది. వారు ఈ రకంగా ఉండాలి. వారి వలన ఎవరి మనస్సు కూడా కష్టం కలగకూడదు. ఇంత మాత్రం సాధకుడు చెయ్యగలడు. కాని ఇతరులు ఇలాంటి ఆచరణ చెయ్యరు. వారు సంసారులు, వారు అగ్నిని కురిపిస్తారు, ఎవైనా అంటారు. కాని సాధకునకు కావలసినదేమిటంటే తన హృదయం వారి వలన, వారి ఆఘాతాల వలన అతలాకుతలం కారాదు. చింతనలో, ఇష్టదైవంలో నిమగ్నుడై ఉండాలి. క్రమం తెగరాదు. ఉదాహరణకై, మీరు స్వయంగా రోడ్డుపై నియమానుసారంగా ఎడంవైపునే వెడుతున్నారనుకోండి. ఎవరో త్రాగుబోతు ఎదురుగా వస్తున్నాడనుకోండి. అతని బారి నుంచి తప్పించుకోవటం మీ బాధ్యతే. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. ఏ పురుషుడైతే ఆకాంక్షలచే రహితుడు, సర్వదా పవిత్రుడు, దక్షః అంటే ఆరాధనలో విశేషజ్ఞుడు, అలా కాకుండా దొంగతనం చేయడం వలన దక్షుడు కాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మ ఒక్కటే, నియత కర్మ, ఆరాధన చింతన. అందులో ఎవరైతే దక్షుడో, ఎవరైతే పక్ష ప్రతిపక్షాలకు అతీతుడో, దుఃఖాల నుంచి ముక్తుడో, ఆరంభాలన్నింటినీ త్యాగం చేసినవాడో, అట్టి భక్తుడు నాకు ప్రియమైనవాడు. చేయడానికి యోగ్యమైన ఏ క్రియ అతని వలన ఆరంభం చేయడానికి మిగిలి లేదు. యో నరిష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఎవరైతే ఎప్పుడూ హర్షితుడు కాడో, ద్వేషం కలిగి ఉండడో, శోకించడో, కోరికలు లేనివాడో, ఎవరైతే శుభాశుభ సంపూర్ణ కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాడో, ఎక్కడైతే శుభం వేరుగా ఉండదో, అశుభం మిగిలి ఉండదో, భక్తి యొక్క ఈ పరాకాష్ఠచే యుక్తుడైన ఆ పురుషుడు నాకు ప్రియమైనవాడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. ఏ పురుషునికైతే శత్రువులు మరియు మిత్రులు, మానవమానాలు సమానము, ఎవరి యొక్క అంతఃకరణంలోని వృత్తులు సర్వదా శాంతి పొందాయో, ఎవరైతే వేడి, చలి, సుఖం, దుఃఖం మొదలగు ద్వంద్వాలలో సమానంగా ఉంటాడో, ఆసక్తి రహితుడు మరియు తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ఎవరైతే నిందా స్తుతులను సమానమని తలుస్తాడో, మననశీలత యొక్క చరమసీమకు చేరుకుని ఎవరి ఇంద్రియాలు మనస్సహితంగా శాంతమైపోయాయో, ఎవరైతే ఏదో విధమైన శరీర నిర్వహణలో సంతుష్టుడో, ఎవరైతే తన నివాస స్థానం పట్ల మమకార రహితుడో, భక్తి యొక్క పరాకాష్ఠను చేరిన ఆ స్థిర బుద్ధిగల పురుషుడు నాకు ప్రియమైనవాడు. యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియా.
ఎవరైతే నా పరాయణుడై హృదయపూర్వక శ్రద్ధాయుక్తుడైన వాడు ధర్మమయమైన అమృతాన్ని చక్కగా సేవిస్తాడో ఆ భక్తుడు నాకు అతిశయంగా ప్రియమైనవాడు. సారాంశం: గత అధ్యాయం చివరిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నువ్వు తప్ప నువ్వు చూసిన విధంగా ఇతరులు పొందలేరు. కాని అనన్య భక్తి లేక అనురాగంతో ఎవరైనా భజన చేస్తే అతను ఇదే ప్రకారంగా నన్ను చూడవచ్చు, తత్వంతో సహా నన్ను తెలుసుకోవచ్చు, నాలో ప్రవేశం కూడా పొందవచ్చు. అంటే పరమాత్ముడు ఎలాంటివాడంటే అతన్ని పొందవచ్చును. కాబట్టి అర్జున, భక్తుడవు కమ్ము. అర్జునుడు ఈ అధ్యాయంలో ప్రశ్నించాడు, భగవాన్, అనన్యభావంతో ఎవరైతే మీ చింతన చేస్తారో మరియు రెండోవారు ఎవరైతే అక్షర అవ్యక్తాన్ని ఉపాసిస్తారో ఈ ఇద్దరిలో ఉత్తముడైన యోగవేత్త ఎవరు? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇద్దరూ నన్నే పొందుతారు. ఎందుకంటే నేను అవ్యక్త స్వరూపుణ్ణి. కాని ఎవరైతే ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటూ మనస్సును అన్ని వైపుల నుంచి కూడగట్టుకుని అవ్యక్త పరమాత్ముని పట్ల ఆసక్తుడై ఉంటాడో అతని పదంలో ఆటంకాలు ఎక్కువ. ఎప్పటి వరకు దేహాభిమానం ఉంటుందో అప్పటి వరకు అవ్యక్త స్వరూపం యొక్క ప్రాప్తి దుఃఖపూర్ణమైనది. ఎందుకంటే అవ్యక్త స్వరూప ప్రాప్తి చిత్తం యొక్క నిరోధం మరియు విలయకాలంలో జరుగుతుంది. దానికి అతని శరీరమే అడ్డంకి అయిపోతుంది. నేనున్నాను, నన్నే పొందాలి అంటూ తన శరీరం వైపు ఆసక్తుడైపోతాడు. అతను తడబడటానికి అవకాశం అధికం. కాబట్టి అర్జున, నువ్వు సంపూర్ణ కర్మలను నాకే సమర్పించు. అనన్య భక్తితో నా చింతన చెయ్యి. ఎవరైతే నా పరాయణులై సంపూర్ణ కర్మలను నాకే అర్పణ చేసి మానవ శరీరధారుణనైన నా సగుణ యోగి రూపాన్ని ధ్యానం ద్వారా నిరంతరం చింతన చేస్తాడో అతన్ని నేను శీఘ్రంగానే సంసార సాగరం నుంచి ఉద్ధరించేవాడినవుతాను. కాబట్టి భక్తి మార్గం శ్రేష్టమైనది. అర్జున, నాలో మనస్సును ఉంచు. మనస్సును ఉంచలేకపోతే దానికై అభ్యాసం చెయ్యి. ఎక్కడికైనా సరే చిత్తం వెళితే కూడగట్టుకుని దానిని నిరోధించు. ఇది కూడా చేయడంలో అసమర్థుడవైతే నువ్వు కర్మ చెయ్యి. కర్మ ఒక్కటే, యజ్ఞార్థ కర్మ. నువ్వు కార్యం కర్మను చేస్తూ ఉంటూ ఇంకేమీ చెయ్యకు. తరించగలిగితే సరి, లేకపోయినా పర్వాలేదు. ఇది కూడా చేయడంలో అసమర్థుడవైతే స్థితప్రజ్ఞుడైన తత్వజ్ఞుడైన ఆత్మవంతుడైన మహాపురుషుని శరణు పొంది సంపూర్ణ కర్మల ఫలాన్ని త్యాగం చెయ్యి. అలా త్యాగం చెయ్యడం వలన నువ్వు పరమశాంతిని పొందుతావు. దాని తర్వాత పరమశాంతిని పొందిన భక్తుని లక్షణాల్ని గురించి చెబుతూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఎవరైతే సంపూర్ణ భూతాల పట్ల ద్వేషభావంచే రహితుడో, కరుణచే యుక్తుడు మరియు దయాళువు, మమత మరియు అహంకారాలచే రహితుడు, ఆ భక్తుడు నాకు ప్రియమైనవాడు. ఎవరైతే ధ్యానయోగంలో నిరంతరం తత్పరుడు మరియు ఆత్మవంతుడు, ఆత్మస్థితుడైనవాడు, ఆ భక్తుడు నాకు ప్రియమైనవాడు. ఎవరైతే ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించడో మరియు స్వయంగా కూడా ఇతరులచే ఉద్వేగాన్ని పొందడో అలాంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు. ఎవరైతే శుద్ధుడు, దక్షుడు, వ్యధల నుంచి విశ్రామం పొందినవాడు, సర్వారంభాలను త్యాగం చేసి తరించిపోయాడు, అలాంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు. సంపూర్ణ కోరికలను త్యాగం చేసినవాడు మరియు శుభాశుభాలను తరించివేయగలిగిన భక్తుడు నాకు ప్రియమైనవాడు. ఎవరైతే నిందాస్తుతులను సమానంగా భావించి మౌనంగా ఉంటాడో, మనస్సహితంగా ఎవరి ఇంద్రియాలు శాంతంగా మరియు మౌనంగా ఉన్నాయో, ఎవరైతే ఎలాంటి శరీర నిర్వహణలోనైనా సంతుష్టుడో మరియు
ఉండే స్థానం పట్ల మమకార రహితుడు, శరీర రక్షణలో కూడా ఎవరికైతే ఆసక్తి ఉండదో అలాంటి స్థితప్రజ్ఞుడైన భక్తియుక్తుడైన పురుషుడు నాకు ప్రియమైనవాడు. ఈ ప్రకారంగా శ్లోకం 11 నుంచి 19 వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు శాంతిని పొందిన యోగయుక్తుడైన భక్తుడు ఉండే తీరును వివరించాడు. అది సాధకులకు ఉపదేశం. చివరిలో నిర్ణయం ఇస్తూ అతను ఇలా అన్నాడు: అర్జున, ఎవరైతే నా పరాయణుడై నా మీద మనస్సు ఉంచి అనన్య శ్రద్ధతో యుక్తుడైన పురుషుడు ధర్మమయమైన అమృతాన్ని నిష్కామభావంతో చక్కగా ఆచరిస్తాడో ఆ భక్తుడు నాకు అతిశయంగా ప్రియమైనవాడు. కాబట్టి సమర్పణ భావంతో పాటు ఈ కర్మలో ప్రవృత్తుడవడం శ్రేయస్కరమైనది. ఎందుకంటే అతని లాభనష్టాల బాధ్యత ఆ ఇష్టదైవం సద్గురువు స్వయంగా వహిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్వరూపస్థ మహాపురుషుని లక్షణాలు చెప్పాడు. అతని శరణులోకి వెళ్లమని అన్నాడు. అంతంలో తన్ను శరణు పొందమని ప్రేరణ ఇస్తూ తను కూడా ఆ మహాపురుషులతో సమానుందని ఉద్ఘోషించాడు. శ్రీకృష్ణుడు ఒక యోగి మహాత్ముడు. ఈ అధ్యాయంలో భక్తి యొక్క శ్రేష్ఠతను గూర్చి చెప్పడమైంది. కాబట్టి ఈ అధ్యాయం యొక్క నామకరణం భక్తి యోగం యుక్తి సంగతమయ్యింది. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్ర విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో భక్తియోగం అనే పేరుగల 12వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమత్పరమహంస పరమానందస్య శిష్యః స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతాభాష్యే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్ పరమహంస పరమానంద గారి శిష్యుడు స్వామి అడగడానంద వారిచే రచించబడిన శ్రీమద్భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో భక్తియోగం అనే 12వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.